ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు జాగ్రత్త. రండి ఈరోజు దేవుని మాట. టుడే గాడ్స్ వర్డ్. ఈరోజు యేసుక్రీస్తు బిడ్డలమైన మనం గ్రహించాలి, మనం ధ్యానించాలి. ఏం గ్రహించాలి అంటే, యేసు ప్రభు వారు మన పట్ల ఆయన చూపిన ప్రేమను మనము గ్రహించటానికి మనము సిద్ధపడాలి. ఒకటి, యేసుక్రీస్తు మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు గాయాలు పొందారు. ఆయన గాయపరచబడ్డారు. ఎందుకు గాయపరచబడ్డారు అంటే, మానవుడుకున్న అపరాధముల నిమిత్తమే ఆయన శిక్షను అనుభవించినట్లుగా మనము దేవుని వాక్యం బట్టి గ్రహిస్తూ ఉన్నాం. మనం చేసిన పాపములు బట్టి, మనం చేసిన దోషములు బట్టి, మన అతిక్రమములు, మన దోషములు ఆయనను సిలువనెక్కించాయి. ఆయన దోషరహితుడు కానీ మన కోసం దోషిగా మారాడు. ఆయన చేతుల్లో గాయాలు, తల మీద, పక్కలో మొత్తం 5 గాయాలు మనము చూస్తాం. మనము చేతులతో కాలుతో చేసిన పాపముల కొరకు ఆయన చేతులలో కాళ్ళు మేకులు కొట్టబడ్డాయి. మనము మన చేతులతో, మన తలతో ఆలోచించే దుష్ట ఆలోచనల కొరకు ఆయన తల మీద ముండ్ల కిరీటం ఉంచబడింది. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు గాయపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక గ్రహించవలసింది ఏంటి అంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అని భక్తుడైన పేతురు, 1 పేతురు రాసిన పత్రిక 2:24 మనకు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత నొందుతుంది. ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు దెబ్బల ద్వారా, ఆయన ఎన్ని దెబ్బలు పడ్డాడు, ఆయన దెబ్బలు తగలటం వలన, కొరడాతో కొడటం వలన, మేకులు చేతుల మీద గుచ్చడం వలన, కాళ్ళలో మేకులు గుచ్చడం వలన, ఆయన దెబ్బలు కొడుతున్న ఎంత ఈ దెబ్బలు అన్నిటి వలన అంటున్నాడు, ప్రతి మనిషికి స్వస్థత కలుగుతుంది. యేసు రక్తము ద్వారా రక్షణ కలుగుతుంది. స్వస్థత దెబ్బల ద్వారా, రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షణ కలుగుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించవలసిన బాధ్యత మన మీద ఉంది. యేసు ప్రభు దెబ్బలు ఎందుకు తిన్నాడు? మన స్వస్థత కొరకు. ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. 39 కొరడా దెబ్బల ద్వారా 39 వ్యాధులకు మన నుండి విడుదల పొందుకోబోతున్నాం. ఎంతగా ప్రభువు చూపించిన దయ బట్టి ప్రియమైన సంఘానికి గ్రహించాలి. యేసు ప్రభులు వారు మానవుల కొరకు ఆయన చేసిన త్యాగం ఎక్కడ కూడా మనము అంత సత్యాన్ని, అట్లాంటి దేవుడిని మనం తెలుసుకోలేము, గ్రహించలేము. యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే మానవాళ్ళ కొరకు గాయపరచబడ్డాడు యేసు, మానవాళ్ళ కొరకు రక్తం చిందించాడు యేసు, మానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు యేసు. యేసు నీకు నాకు దేవుడు కావాలి, యేసు నీకు నాకు రక్షకుడు కావాలని ప్రేమతో నీకు మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ దేవుని కొరకు మనం అందరం ఊపిరినంత వరకు, ఆయుస్సున్నంత వరకు మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. ప్రభు మనకిచ్చిన ధన్యత, ప్రభు మనకిచ్చిన అవకాశం, మనమందరం కూడా శాపము నుండి, పాపము నుండి విడుదల పొందటానికి యేసు ప్రభును కలిగి ఉండటం వలన వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
మనం ఉన్న ప్రతి శోధన నుండి యేసు ప్రభు ద్వారా మనం విడుదల పొందుకుని ఉన్నాము. ఆయన మన కొరకు తను తాను అప్పగించబడ్డాడు, బాధించబడినట్లు కనపడుతూ ఉంది. అతడు నోరు ఆయన బాధిస్తూ ఉంటే ఆయన ఎలాగున్నాడు అంటే ఒతుకుతే పడిన గొర్రె పిల్లవలే ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు వారు బాధించబడి నోరు తెరవలేదు. గొర్రెయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన కూడా అంత మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ ఎందుకో తెలుసా? ఆయన దీనత్వం ఎందుకో తెలుసా? నిన్ను నన్ను కూడా శాపం నుంచి విడిపించడం కొరకు ఆయన హింస అనుభవిస్తున్నాడు, ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రతి దోషము నుండి విడిపించడం కొరకు, సర్వ మానవాళిని విడిపించడం కొరకు. ఎంతగా మానవాళిని ప్రేమించాడు యేసయ్య, అంత ప్రేమ ఎవ్వరూ కూడా చూపించలేరని మనం ప్రత్యేకంగా ఈ యొక్క లెండేషన్లో మరొకసారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత క్రైస్తవుడైన నీకు నాకు ఉందని మనం చేసుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ త్యాగం ఎంత గొప్పది! మానవాళి కొరకు, నా కొరకు, మా కొరకు నువ్వు గాయపరచబడ్డావు నాయన. శాపములో ఉన్న మేము, పాపములో ఉన్న మేము, లోకములో ఉన్న మేము, అంధకారములో ఉన్న మమ్మలను ప్రభా విడిపించుడు కొరకు మీరు మా కోసం గాయపరచబడ్డారు, మా కోసం నలగొట్టబడ్డారు, మా కోసం హింస అనుభవించారు. ఎన్ని దెబ్బలనైనా, ఎంతో దెబ్బ, ఎంతో రక్తం, మొత్తం అంతా మీ ప్రాణాన్ని త్యాగం చేసి మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన రోజు, పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకుంటూ అందరికీ కూడా నేను మీ దీవులు కుమ్మరించమని ప్రార్థిస్తూ పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచె వేయండి. భారతదేశం కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు అయినా ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి తోడుంచి మీ ఆత్మకార్యం జరిగిస్తారని ప్రార్థించేడుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి,